సునీల్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది? అనుమతి లేకుండా 6 సార్లు విదేశాలకు వెళ్లడమే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కారణమా? ఏపీసీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలపై పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విధంగా ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు ఉల్లంఘించినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీవీ సునీల్ కుమార్ అనుమతి లేకుండా 6 సార్లు విదేశాలకు వెళ్లారని, ఇవి ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 2024 మార్చిలో సునీల్ కుమార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్జియాకు వెళ్లేందుకు ఆయనకు అధికార అనుమతి ఉందని, కానీ పీవీ సునీల్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారని తేల్చారు. 2023 సెప్టెంబర్లో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే స్వీడన్ వెళ్లారని, 2023 ఫిబ్రవరిలో సరైన అనుమతి లేకుండా అమెరికాలో నెల రోజుల పాటు ఉన్నారని తెలిపింది.